RTI Live News. Ask for right. నారాయణఖేడ్ బైపాస్ లో మీడియా సమావేశంలో మాజీ చైర్మన్ రుబీనాస్ నజీబ్ మరియు మాజీ ఎంపీటీసీ సయ్యద్ ముజామ్మిల్ మాట్లాడుతూ నారాయణఖేడ్ లో అభివృద్ధి పనులు ఏం జరగడం లేదు. బైపాస్ నుంచి సేవాలాల్ చౌక్ వెళ్లే దారి పూర్తిగా దెబ్బతింది కావున ఒక్క బైపాస్ రోడ్ ని వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా డ్రైనేజీ సిస్టమ్ నేటి సౌకర్యం కలపాలని కోరారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ నజీబ్, వైస్ చైర్మన్ పరశురాం, పట్టణ పార్టీ అధ్యక్షులు నగేష్ సెట్, మాజీ ఎంపీటీసీ ముజామిల్ గోపాల్, మనూర మండల అధ్యక్షులు విఠలరావు పటేల్, కేడ్ మండల పార్టీ ఉపాధ్యక్షులు నరసింహులు యాదవ్, మాజీ సర్పంచ్లు సంగప్ప, రాజీవ్, మండల పార్టీ యువత అధ్యక్షులు ముచ్చేందర్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో మరియు నారాయణఖేడ్లో నియోజకవర్గంలో కాంగ్రెస్ పరిపాలనలో ఉన్నది. అటు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్న అభివృద్ధి పథంలో కానీ సంక్షేమ ఫలంలో కానీ రాష్ట్రం అంతా శూన్యంగా ఉంది. మరి అదేవిధంగా ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్న నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ఇక్కడ అభివృద్ధి అంతా శూన్యము. ఈరోజు మేము బీఆర్ఎస్ కార్యకర్తలమందరము నారాయణఖేడ్ పట్టణంలోని గాంధీ విగ్రహం గాంధీ చౌక్ దగ్గర వచ్చి ఇక్కడ ఏదైతే ఈ బైపాస్ రోడ్డు ఉందో ఆ రోడ్డును గతంలో గౌరవ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోడ్డు శాంక్షన్ కావడం జరిగింది. మరి ఆ రోడ్డును శాంక్షన్ అయిన రోడ్డును నిర్మించకుండా అలాగే గాలికి వదిలేసి ఇందాక మా చైర్మన్ గారు చెప్పినట్టు వారి యొక్క కమిషన్ల గురించి వారి యొక్క అనుచరుల గురించి వారికి కమిషన్స్ రావాలన్న ఉద్దేశంతో ఆ టెండర్ ని క్యాన్సిల్ చేసి జై తెలంగాణ ఈరోజు నారాయణఖేడ్ పట్టణంలో మేము బైపాస్ రోడ్డుకు విజయం చేయడం జరిగింది. బీఆర్ఎస్ కార్యకర్తలు అందరము నారాయణఖేడ్ పట్టణంలో ఇక్కడ వరి నాటుకు వచ్చే విధంగా రోడ్లు తయారైనాయి కాబట్టి మేము ఈ రోజు వరి నాటు వేసే కార్యక్రమము. మరి ఈ వరి నాటు ఎట్లా అంటే ఇక్కడే పండే విధంగా కూడా జరుగుతుంది నారాయణఖేడ్ పట్టణంలో. అటువంటి రోడ్లు అధ్వానంగా మారిన పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి నారాయణఖేడ్ పట్టణంలో జరుగుతుంది. మరి ఇంతకు ముందు ఈ రోడ్డుకు శాంక్షన్ అయిన పనిని ఎలక్షన్ కోడ్ వల్ల నిలిచిపోయినందువలన మరి ఎలక్షన్ అయిపోయి కూడా 20 మాసాలు గడుస్తుంది. ఆ 20 మాసాల గడువు తర్వాత కూడా మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోడ్డును పట్టించుకొని దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది కాబట్టి నారాయణఖేడ్లో విచ్చలవిడిగా ఎక్కడంటే అక్కడ ఆటోలు ఆపి అది ఏదైనా ఇంకా వెహికల్స్ ఆపి మనకు ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది. మరి పెద్ద వెహికల్స్ అక్కడ నుండి వెళ్తే అక్కడ రోడ్లు ఖరాబ్ అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది. మరి బైపాస్ రోడ్ ఎందుకుందంటే వెహికల్స్ పెద్ద వెహికల్స్ బయటికి వెళ్ళడానికి కారణంగానే ఈ బైపాస్ రోడ్డు మన పెద్దలప్పుడు విజయపాల్ రెడ్డి గారు ఇది రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. దాని తర్వాత మన మహారెడ్డి భూపాల్ రెడ్డి గారు దీనికి మెరుగుపరచడం కూడా తన వంతే తీసుకున్నారు. కాబట్టి మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు చేసింది చారానా లేదు, చెప్పుకునేది రూపాయలు చెప్పుకుంటున్నారు. చెప్పుకోవడమే కాదు, చేసి చూపెట్టండి. నారాయణఖేడ్ పట్టణంలో ఎక్కడ సీసీ రోడ్లు వేసినా అది మొత్తము ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఎంత డబ్బు వచ్చిందో ఆ డబ్బుతోనే వేసారు తప్ప మీరు 20 నెలల నుంచి ఎటువంటి గ్రాంట్ తేలేదు, ఎటువంటిది కూడా తీసుకురాలేరు. మీరు రింగ్ రోడ్ అని చెప్పిండ్రు, రింగ్ రోడ్ వేస్తామని చెప్పిండ్రు, రింగ్ రోడ్ వేస్తారు, అది కూడా నాసిరకంగా వేసిండ్రు. ఆ రోడ్డు కూడా ఎవరికి ఉపయోగపడతలేదు. మరి ఆ రోడ్లో ఎవరి పైసలు పోలేవు, దేవాదాయ గుళ్ళ. ఈ రోజు మనం నారాయణఖేడ్ పట్టణంలోని మహాత్మా గాంధీ స్టాచ్యూ నుండి సేవలాల్ చౌక్ వరకు ఈ రోజు మేము నాటుతో నిరసనం చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో మన మాజీ ఎమ్మెల్యే వారిలు భూపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నారాయణఖేడ్లో దాదాపు 1.5 అంటే 1500 కోట్ల రూపాయలతో మేము నారాయణఖేడ్కు డెవలప్మెంట్ చేయడం జరిగింది. అదే కాకుండా నారాయణఖేడ్ పట్టణంలోని ప్రతి వార్డులలో ప్రతి గల్లీకి సీసీ రోడ్లు, డ్రైను, మౌలిక సదుపాయాలు కలపడం జరిగింది. దాంట్లోనే భాగంగా నారాయణఖేడ్ భూపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనం దీనికి మహాత్మా గాంధీ స్టాచ్యూ నుండి ముదిరాజ్ భవన్ వరకు సీసీ రోడ్ మళ్ళా డ్రైన్ మళ్ళా సెంట్రల్ లైటింగ్ గురించి 5 కోట్ల రూపాయల శాంక్షన్ చేయడం జరిగింది. దానికి టెండర్లు వేయడం జరిగింది. సో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతకుముందు దీనికి ఈ మహాత్మా గాంధీ స్టాచ్యూ నుండి ముదిరాజ్ భవన్ కు జరిగిన టెండర్ కు జరిగిన దానికి మళ్ళీ క్యాన్సిల్ చేపించి అదనంగా వాళ్ళు టెండర్లు వేసుకోవడం జరిగింది. అంటే వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళ అనుకూలంకు టెండర్ వేసుకోవడం జరిగింది. సరే చేసుకుంటే చేసుకొని కానీ వర్క్ అయితే చేయాలి కదా.
ప్రజలకు నారాయణఖేడ్ ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతుందనే గతంలో మన ఎమ్మెల్యే గారు ఒక రూట్ మ్యాప్ తయారు చేసి ఒక డిజిటల్ ప్లానింగ్ రిపోర్ట్ తో డిపిఆర్ రెడీ చేసి ఈ రోజు ఈ సేవలాల్ చౌక్ రోడ్ వేయడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం మాత్రం ఆ గతంలో వేసిన టెండర్లకు క్యాన్సిల్ చేపించి మళ్ళీ అదనంగా వాళ్ళు టెండర్లు వేసుకుంటే వాళ్ళకు కనీసం వాళ్ళైనా ఈ పని చేయాలని చెప్తున్నారు. ఇప్పుడు కొత్తగా మేము అది చేసినాం ఇది చేసినాం అంటున్నారు. నారాయణఖేడ్ పట్టణంలోనే ఇప్పుడు వాళ్ళు ఇప్పటిదాకా అయితే ₹1 చాలన పైసా పని చేయలేరు. చాయ్ డ్రైన్లు కానీ చాయ్